15 రోజులు, 16 రోజులు, 11 రోజులు ఏంటసలు వినాయకుడిని అసలు వినాయకుడా? లేకపోతే ఆట బొమ్మ? మనల్ని అనుగ్రహించమని మనము ఆ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించడం కోసము మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాంటి దేవదేవోత్తముడైనటువంటి ఆ గణపతిని, గణాలకే అధిపతి అయినటువంటి వాడిని ఇష్టానుసారంగా శాస్త్ర ప్రమాణము ఏది అవసరం లేకుండా, సాంప్రదాయం ఏం చెప్తోంది అనేటువంటిది ఏది అవసరం లేకుండా మన ఇష్టానుసారంగా మనం పెట్టుకోవడమేనా? దానికి పద్ధతులు, పరిమితులు, శాస్త్రము, సాంప్రదాయాలు ఏవి అవసరం లేదా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవడమేనా? అదే వినాయక నవరాత్రులు పర్వదినం అంటే. చాలా దారుణమైనటువంటి సంఘటనలు సమాజంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవము అని చెప్పుకుంటాం మనం. 9 రాత్రులు మాత్రమే పూజించాలి. ఆ తర్వాత 10వ రోజున ఉద్వాసన చేసి తీరవలసిందే. వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి అంటే అనంత చతుర్దశి రోజు నిమజ్జనం జరగాలి. అనంత చతుర్దశి కంటే ముందు రోజున వినాయకుడిని ప్రాతకాలము షోడశ ఉపచార పూజలు చేసి ఉద్వాసన చేసేయాలి. అనంత చతుర్దశి రోజున ఎట్టి పరిస్థితిలో వినాయకుడిని శుభ్రమైనటువంటి నీళ్ళల్లో మాత్రమే, కంపు కొట్టేటువంటి నీళ్ళల్లో కాదు, డ్రైనేజీ నీళ్లు కలిసేటువంటి నీళ్ళల్లో కాదు. మీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు మీ గణపతిని ఎక్కడైతే మీరు నిమజ్జనం చేస్తారో, నిమజ్జనం చేసిన దాంట్లో నుంచి ఒక చెంచాడు నీళ్లు తీర్థంగా, ఇది మా గణపతి ప్రసాదం అని తీర్థంగా తీసుకొని తాగండి. అలా తాగే నీళ్ళల్లో నిమజ్జనం చేయండి. చండాలమైనటువంటి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఎంత బాధేస్తుంది అసలు. మనం తాగుతామా? మనం కనీసం స్నానం చేస్తామా? కాదు. ఇన్ని రోజులు పూజ చేసిన అసలు పూజ అంటూ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అంత దారుణాలే, అంత మజాక్. వినాయకుడు ఒక బామ్మర్దిలాగా, వినాయకుడు ఒక ఆట వస్తువులాగా, అంత మజాకే. తాగుడు, తినుడు, ఎగురుడు, డీజేలు, దిక్కుమాలిన సినిమా పాటలు, బూతు పాటలు. ఈ బూతు పాటల్లో రాహుల్ సిప్లీగంజ్ పాటలు పెట్టేసి ఇష్టానుసారంగా ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ రాహుల్ సిప్లీగంజ్ పాటల్లో కొద్దిగానైనా కానీ భక్తిభావం ఉంటుందా? శంకర్జీ కా బేటా, గాడీ మే బేటా, ఇక చూసుకోనా ఆట, నేను ఆడిందే ఆట ఇదా? అది కదుగో మేడ పక్కనే గోడ పక్కనే దూడ వేసింది పేడ. ఇది ఏమైనా భక్తిభావం ఉందా అసలు? పాటలు పెట్టుకుంటే ఒళ్ళు రోమాంచితం అవ్వాలి, ఆ సంగీత పారవశ్యానికి లోనవ్వాలి.